నేను మీ రాజేష్, మీరు చూస్తున్నారు అప్స్కిల్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టీఎస్ ఎడ్సెట్ 2020కి సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. టీఎస్ ఎడ్సెట్ 2020 కౌన్సిలింగ్కి సంబంధించిన పూర్తి సమాచారం మీకు తెలుసుకోవాలనుకున్నట్లయితే ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేయండి. ఈ గూగుల్ సెర్చ్ బార్లో టీఎస్ ఎడ్సెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ అనేది ఇచ్చేసి అక్కడ నుంచి మీరు పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకోవచ్చు. ఇక టీఎస్ ఎడ్సెట్ 2020కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ అనేది ఒకసారి చూసినట్లయితే edset.adm.tsche.ac.in అని చెప్పి మీరు సెర్చ్ బార్లో టైప్ చేసి ఎంటర్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీకు కావాల్సిన సమాచారాన్ని మొత్తం కూడా తెలుసుకోవచ్చు. ఓకే, మీరు ఎప్పుడైతే టీఎస్ ఎడ్సెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ అనేది ఇచ్చేసి ఎంటర్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే టీఎస్ ఎడ్సెట్ 2020 అడ్మిషన్స్ అని చెప్పింది, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పింది కదా. ఇక్కడ నుంచి మీరు మీ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకోవచ్చు. ఓకే, ఈ అఫీషియల్ యొక్క హోమ్ పేజ్లో టీఎస్ ఎడ్సెట్కి సంబంధించిన అఫీషియల్ హోమ్ పేజ్లో ఇక్కడ మీకు వివిధ రకాల ట్యాబ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఓకే, హోమ్ పేజ్ అని చెప్పి, తర్వాత డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని, క్యాండిడేట్ లాగిన్ అని, ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పి, తర్వాత సర్టిఫికెట్స్ టు బి అప్లోడెడ్ అని, యూజర్ గైడ్ అని, అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి. ఓకే, వీటిలో నుంచి మనకి ఏ ఆప్షన్ అయితే కావాలో ఆ ఆప్షన్ ఉపయోగించుకొని మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకోవచ్చు. ఓకే, ప్రజెంట్గా అయితే మనకు సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఒకసారి చూద్దాం. ఓకే, ప్రజెంట్గా అయితే మనం డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది 10th డిసెంబర్ 2020 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రజెంట్గా మనం ఈ డీటెయిల్ నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ అని చెప్పింది కదా, ఈ ట్యాబ్ పైన క్లిక్ చేస్తున్నా. దీనిపైన క్లిక్ చేసినది మనకి ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో ఎడ్సెట్కి సంబంధించిన పూర్తి సమాచారం మొత్తం కూడా ఇక్కడైతే మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ టీఎస్ ఎడ్సెట్ 2020 అడ్మిషన్స్ డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, దీంట్లో మనకి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి షెడ్యూల్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే షెడ్యూల్ ఫర్ టీఎస్ ఎడ్సెట్ 2020 అడ్మిషన్స్ అని చెప్పింది. ఓకే, ఇక్కడ సీరియల్ నెంబర్, తర్వాత ఈవెంట్, తర్వాత ఇక్కడ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ వన్ వచ్చినట్లయితే ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అని చెప్పింది కదా, ఈ నోటిఫికేషన్ సంబంధించిన డేట్ అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 8th డిసెంబర్ 2020 రోజు అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చినైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్, ఆన్లైన్ పేమెంట్ అలాంగ్ విత్ అప్లోడెడ్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికేట్ ఫర్ వెరిఫికేషన్ అని చెప్పడం జరిగింది. ఓకే, మనకు సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్, అదేవిధంగా మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటి కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచి అంటే 10/12/2020 నుంచి 17/12/2020 వరకు అయితే మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్, అదేవిధంగా ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు సంబంధించిన సర్టిఫికెట్స్ అన్నిటి కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. 10/12/2020 నుంచి 17/12/2020 వరకు అయితే. నెక్స్ట్ వచ్చినట్లయితే ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ద స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్. ఎవరైతే స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉన్నారో అంటే ఎన్సీసీ వాళ్ళు కానీ, లేదా క్యాప్ వాళ్ళు, పిహెచ్ఈ వాళ్ళు, లేదా స్పోర్ట్స్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క స్లాట్స్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఎప్పటి నుంచి అంటే 14/12/2020 నుంచి 17/12/2020 వరకు అయితే వీళ్ళకి సంబంధించిన స్లాట్ అనేది బుక్ చేసుకొని వాళ్ళకి కేటాయించినటువంటి హెల్ప్ లైన్ సెంటర్లోకి వెళ్ళి వీళ్ళు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చినట్లయితే డిస్ప్లే ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అండ్ కాల్ ఫర్ ద కరెక్షన్ ఇఫ్ ఎనీ త్రూ ఈమెయిల్స్. ఓకే, ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అందరూ కూడా ఏవైనా వాళ్ళ యొక్క కరెక్షన్స్ అనేది ఉన్నట్లయితే, అంటే వాళ్ళ యొక్క అప్లికేషన్స్ ఏవైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే ఓకే, ఈ 20/12/2020 రోజు అయితే మీరు వీటన్ని కూడా కరెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చినట్లయితే ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1. ఓకే, ఫేజ్ 1కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేది 21/12/2020 నుంచి 22/12/2020 వరకు అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చినట్లయితే ఎడిట్ ఫర్ ద వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1. ఓకే, ఫేజ్ 1లో ఏమైనా మాడిఫికేషన్స్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే 23/12/2020 నుంచి మీరైతే 5 PM వరకు మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అన్నిటిని కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చినట్లయితే లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి ప్రిఫేర్డ్ కాలేజ్ వైజ్ అండ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్ ఫేజ్ 1. ఓకే, మీకు ఎవరికైతే సీట్ అనేది అలాట్ అయిందో వాళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మొత్తం కూడా ఈ వెబ్సైట్లో అనేది అయితే ఉంచడం జరుగుతుంది. ఇక మీకు సంబంధించిన ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అంతా కూడా 26/12/2020 రోజు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు వెబ్సైట్లో నుంచి మీ యొక్క పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చినట్లయితే రిపోర్టింగ్ కన్సర్న్డ్ కాలేజ్ ఫర్ ద వెరిఫికేషన్ ఆఫ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ ద ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చలాన్. మీకు ఎవరికైతే కాలేజ్లో సీట్ అనేది అలాట్ అయిందో ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క కాలేజీలోకి వెళ్ళి వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ని మళ్ళీ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మాన్యువల్గా అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది, అదేవిధంగా ట్యూషన్ ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజు సంబంధించిన చలాన్ అనేది ఆంధ్ర బ్యాంకులో అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అది 28/12/2020 నుంచి 31/12/2020 వరకు అయితే ఈ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చినట్టయితే కమన్స్మెంట్ ఆఫ్ ద క్లాస్ వర్క్ అని చెప్పింది కదా. 4/1/2021 అయితే మీ క్లాసులు అనేది స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చినట్టే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పింది. ఇది ఎప్పుడంటే వాళ్ళు ఒక డేట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ డేట్ అనేది మనకు ఒక నోటిఫికేషన్ రూపంలో అయితే తెలపడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం, అంటే ఎడ్సెట్కి సంబంధించిన షెడ్యూల్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ కిందకి వచ్చినట్లయితే ఆల్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు రిజిస్టర్డ్ ఆన్లైన్ http://edm.tschE.ac.in from 10th December 2020 to 17th December 2020 and furnish all information in the online application form. All the entries should be correct and candidate is sole responsibility for any incorrect entry. All the candidates have to pay the non-refundable processing fees 800 and 500 in case of the SC/ST candidate towards the registration cum online verification process, which has to be paid through the online payment in favor of the secretary TSCHE అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక దీని యొక్క మీనింగ్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ అందరూ కూడా తమ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ తెలిపినటువంటి ఈ వెబ్సైట్లో నుంచి మీ రిజిస్ట్రేషన్స్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. 10th December 2020 నుంచి 17th December 2020 వరకు అయితే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మొత్తం కూడా ఫిల్ చేసేసుకొని మీ యొక్క అప్లికేషన్స్ అన్నిటి కూడా రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఓబీసీ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఓబీసీ క్యాండిడేట్స్ తీసుకున్నట్లయితే 800 ఫీజు అయితే ఉంటుంది. అది SC/ST తీసుకున్నట్లయితే 500 అయితే ఫీజు అయితే ఉంటుంది. ఈ ఫీజు అనేది పే చేసుకొని మీ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చినట్లయితే కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చినట్టయితే ద క్యాండిడేట్ షుడ్ బీ ఆఫ్ ఇండియన్ నేషనాలిటీ. ఇండియన్ నేషనాలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వెబ్సైట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చినట్టు ద క్యాండిడేట్ షుడ్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ద క్యాండిడేట్ షుడ్ సాటిస్ఫై ద లోకల్ ఆర్ నాన్ లోకల్ స్టేటస్ రిక్వైర్డ్ లైట్ డౌన్ ద రెగ్యులేషన్ ఆఫ్ ద అడ్మిషన్స్. ఈ లోకల్ క్యాండిడేట్స్ తర్వాత నాన్ లోకల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క స్టేటస్ని బేస్ చేసుకొని సీట్స్ అనేది అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సెక్యూర్ 50% మార్క్ ఐదర్ ఇన్ ద బ్యాచిలర్ డిగ్రీ దట్ ఈస్ BA, BSc, BCom, BSc హోమ్ సైన్స్, BCA, BBM and or the master degree or any other qualification equivalent thereto. ఎవరైతే BAగా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు లేదా మాస్టర్ డిగ్రీస్ కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ యొక్క మార్క్స్ అనేది 50% అనేది ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చినట్లయితే బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విత్ స్పెషలైజేషన్ ఇన్ ద సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ విత్ 50% అగ్రిగేషన్ మార్క్స్ ఆర్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఈక్వలెంట్ దేర్ టు. అదేవిధంగా బ్యాచిలర్ ఇన్ ఇంజనీరింగ్ బీటెక్ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క పర్సంటేజ్ వచ్చినట్లయితే 50% అనేది అయితే ఉండాలి. వీళ్ళందరూ కూడా ఈ వెబ్సైట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చినట్లయితే హవెవర్ ద క్యాండిడేట్ బిలాంగ్స్ టు ద రిజర్వ్ కేటగిరీస్ దట్ ఈజ్ SC, ST, BC అండ్ అదర్ రిజర్వ్ కేటగిరీస్ should have secured 40% marks in the qualifying examination. ఎవరైతే రిజర్వ్డ్ కేటగిరీస్ ఉంటారో అంటే SC కావచ్చు లేదా ST కావచ్చు లేదా BC కావచ్చు, వీళ్ళందరూ కూడా మినిమం 40% మార్క్స్ అనేది సెక్యూర్ చేసి అయితే ఉండాలి కంపల్సరీగా. ఎవరైతే ఈ 40% మార్క్స్ అనేది సెక్యూర్ చేసి ఉంటారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఎడ్సెట్ 2020కి సంబంధించిన కౌన్సిలింగ్లో అయితే మీరు పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చినట్టే హెల్ప్ లైన్ సెంటర్స్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ ఉన్నారు కదా. క్యాప్ వాళ్ళు లేదా NCC వాళ్ళు, PH వాళ్ళు, స్పోర్ట్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ తెలిపినటువంటి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి హెల్ప్ లైన్ సెంటర్లో వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్ అన్నిటి కూడా వెరిఫై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్స్ అనేది ఇచ్చారు, అదేవిధంగా నేమ్ ఆఫ్ ద హెల్ప్ లైన్ సెంటర్ తర్వాత స్పెషల్ కేటగిరీ అనేది ఇచ్చారు. 14/12/2020 రోజు ఆన్లైన్
కౌన్సిలింగ్ సెంటర్ పీజీఆర్ఆర్సిడిఈ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో క్యాప్ ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే ఈ క్యాప్ రిజర్వేషన్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా 14/12/2020 రోజు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ కాలేజీలో మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. 14/12/2020 అండ్ 15/12/2020 రోజు నిజాం కాలేజ్ గన్ ఫౌండరీ బసీరాబాగ్ హైదరాబాద్లో స్పోర్ట్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చిందంటే 15/12/2020 రోజు ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ పీజీఆర్ఆర్సిడిఈ ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కాకతీయ యూనివర్సిటీ కేయూ క్యాంపస్ వరంగల్లో పిహెచ్ క్యాండిడేట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్ని వెరిఫై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ 16/12/2020 నుంచి 17/12/2020 వరకు అయితే మీ యొక్క ఎన్సీసీ సర్టిఫికెట్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ పీజీఆర్ఆర్సిడిఈ ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, లేదా డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ కాకతీయ యూనివర్సిటీ కేయూ క్యాంపస్ వరంగల్లో. ఎన్సీసీ స్టూడెంట్స్ అందరూ కూడా 16/12/2020 నుంచి 17/12/2020 రోజులో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ సెంటర్స్లోకి వెళ్ళి మీ యొక్క వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చిన సర్టిఫికెట్స్ టు బి అప్లోడెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ అండ్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఫామ్స్. ఓకే, మీకు సంబంధించిన అప్లికేషన్స్ ఫామ్ని ఫిల్ చేసేటప్పుడు మీరు ఏ సర్టిఫికెట్స్ని అయితే అప్లోడ్ చేయాలో ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనం డిగ్రీ సర్టిఫికేట్ ఆఫ్ ద క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ అండ్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్, మీకు సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్, అదేవిధంగా మార్క్స్ మెమోని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చినట్టు ఇంటర్మీడియట్ మెమో కమ్ పాస్ సర్టిఫికేట్ ఆర్ ఈక్వలెంట్. ఓకే, ఇంటర్మీడియట్ మెమోని కూడా మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చినట్టు ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్టడీ సర్టిఫికేట్స్కి వచ్చినట్లయితే 9th క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చినట్టే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ముస్లిం కానీ లేదా క్రిస్టియన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటి కూడా, అంటే ఈ కేటగిరీలో మీరు రిజర్వేషన్ అనేది పొందాలనుకున్నట్టయితే ఈ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎన్సీసీ కావచ్చు, లేదా క్యాప్ కావచ్చు, పిహెచ్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, వీళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే ఓకే 1/1/2020 తర్వాత తీసుకున్నదైతే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది టీఎస్ ఎడ్సెట్ 2020 కౌన్సిలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ ఉపయోగించుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కలే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది అయితే మీ మొబైల్లో పొందవచ్చు.